ఇక్కడ నేను వాక్ చేస్తుంటే నా ఫుట్ స్టెప్స్ అండ్ బర్డ్ సౌండ్స్ తప్పితే నాకు అసలు సెకండ్ నేను సిటీలో ఉన్నాను అనే ఒక థాట్ లేదన్నమాట. ఇంత బ్యూటిఫుల్ ఫారెస్ట్ని ఇలాంటి వాచ్ టవర్ మీద నుంచి, అండ్ ఇదొక పర్మిషన్ టు ఫీల్ అండ్ పర్మిషన్ టు బీ ఏ హ్యూమన్. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ప్రొహిబిటెడ్ స్ట్రిక్ట్లీ ఇన్ దిస్ ఏరియా. మనం అయితే నేచర్ని దూరంగా పెట్టాం కానీ నేచర్ మనల్ని దూరంగా పెట్టదుగా. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సౌండ్ లేని, షాపింగ్ మాల్స్ లేని, వర్క్ ప్రెషర్ లేని ఒక బ్యూటిఫుల్ ప్లేస్, అది కూడా హైదరాబాద్కి ఒక 50 కిలోమీటర్స్. సో నాకైతే ఓన్లీ 35 ఏజ్ కాదు, కిలోమీటర్స్. ఆ ప్లేస్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అనమాట. హైదరాబాద్ నుంచి ఓన్లీ 50 కిలోమీటర్స్, హార్ట్ ఆఫ్ ద సిటీ నుంచి. అండ్ మీరు తీసుకోవాల్సిన ఎగ్జిట్ ఏంటంటే ఓఆర్ఆర్ ఎక్కితే ఎగ్జిట్ నెంబర్ 5. సో ఓఆర్ఆర్ తీసుకుంటే ఈ ఎగ్జిట్ మీరు దిగాలన్నమాట. ఎగ్జిట్ నెంబర్ 5 మెదక్ రోడ్. ఇక్కడ నుంచి నర్సాపూర్ మనకి 23 కిలోమీటర్స్ చూపిస్తుంది. మన ఫస్ట్ టోల్ ప్లాజా గుమ్మడిదల టోల్ ప్లాజా అంట. గుమ్మడిదల టోల్ ప్లాజా. యాన్యువల్ పాస్ వ్యాలిడ్ కార్. ఓకే, మార్నింగ్ రైడ్ చాలా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి గ్రీనరీ చూస్తూ ఉంటే, అది ఫారెస్ట్లో రైడ్ అంటే ఇంకా సూపర్ ఉంటుంది. మన డెస్టినేషన్ అనమాట ఇవాళ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. నో ట్రాఫిక్, నో నాయిస్, నో రష్. టైం కూడా స్లోగా మూవ్ అయినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ మనం రిలాక్స్ అయితే. అది హైదరాబాద్ దగ్గరలో కాబట్టి సో మీరు మస్ట్ విజిట్ అనమాట. మీకు టైం ఉన్నప్పుడు. వీకెండ్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు కానీ వీక్ డేస్ మాత్రం ఇవాళ మండే చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఇది వుడెన్ బ్రిడ్జ్ లాగా ఉంది. సో ముందు మనకి వాచ్ టవర్కి వే అంట. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇవన్నీ డిఫరెంట్గా ఉంది, అసలు నార్మల్ పార్క్ లాగా లేదు ఇది. ఎయిర్ కూల్గా ఉండి ట్రాఫిక్ లేకుండా ఉంటే ఆటోమేటిక్గా మన మైండ్ రిలాక్స్ అయిపోతుంది కదా. హైదరాబాద్లో ఉండి కూడా ఇలాంటి ఫారెస్ట్ ఒకటి ఉందని చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు అనమాట. మార్నింగ్ వాక్ కోసం, లేకపోతే ట్రెక్కింగ్ కోసం, సైక్లింగ్ కోసం, ఆర్ సింప్లీ డూయింగ్ నథింగ్, ఆర్ సిట్టింగ్ క్వైట్లీ, ఈ పార్క్ని నేను సజెస్ట్ చేస్తాను. వావ్, ఈ మాత్రం ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సూపర్. పెద్ద ట్రెక్కింగ్ ఏం కాదు, ఒక 5 minutes ట్రెక్, స్మాల్ ట్రెక్. నిజంగా ఇలాంటి ప్లేస్లో ఏం చెప్తాయంటే, మీకు పీస్ కావాలంటే ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు, పెద్ద ట్రావెల్ చేయక్కర్లేదు, మీకు దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. అసలు ఈ ఫారెస్ట్లో ఎటు నుంచి ఏమొస్తుందో అని భయం వేస్తుంది అనమాట. నేను ఒక్కడనే ట్రెక్ చేస్తున్నాను కాబట్టి. సో మీరు వచ్చినప్పుడైతే ఒక 2 members 3 members గ్రూప్లో రండి. ఇట్స్ బెటర్, సేఫ్ సైడే. బట్ ఏంటంటే మీకు కూడా కొంచెం ట్రెక్ చేసినప్పుడు సరదాగా నలుగురు మాట్లాడుతూ ఉంటే అది ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎక్కడికక్కడే పెద్ద పెద్ద పొట్లు ఉన్నాయి. ఇట్స్ బెటర్ యూ వేర్ ట్రెక్కింగ్ షూస్ ఆర్ అట్లీస్ట్ వాకింగ్ షూస్ థిక్గా ఉన్నవి వేసుకుంటే మంచిది. ఎందుకంటే పొట్లు చాలా ఉన్నాయన్నమాట, స్నేక్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది.
సో మనం వాటి ప్లేస్లోకి వచ్చాం కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ కూర్చోడానికి అయితే చాలా ఉన్నాయి అసలు. లవర్స్కి ఇది మంచి స్పాట్ అబ్బా నిజంగా. చివరికి మనం వాచ్ టవర్ దగ్గరికి వచ్చేసాం ఒక రోడ్లోకి ట్రెక్ చేసుకుంటా. కానీ రోడ్డు మీద నుంచి రావడం కంటే ఈ ట్రెక్కింగే నచ్చింది నాకైతే. సో కంచూపు మేరలో పిట్ట మనిషి లేడు. ఇక్కడ నీకు బాధగా ఉంటే ఏడ్ చేయొచ్చు, హ్యాపీగా అనిపిస్తే నవ్వచ్చు, నువ్వు ఏమన్నా చేయొచ్చు ఇక్కడ. ఇదంతా వాచ్ టవర్ సూపర్. ఇక్కడ కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి అండ్ సెక్యూరిటీ అడ్వైస్ కూడా ఉంది. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి. నేను మొత్తం చదవట్లేదు, నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి క్లియర్గా ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఫైనల్లీ ఎక్కేసాను. మీకు ఒకటి చెప్పనా, సమ్టైమ్స్ ఇట్ ఈస్ రైట్ నెక్స్ట్ టు అస్ బట్ వెయిటింగ్ టు బీ నోటీస్డ్. చూడండి అసలు ఈ సీనరీ చూడాలంటే హైదరాబాద్లో ఉండి ఒక 30-35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంత బ్యూటిఫుల్ ఫారెస్ట్ని ఇలాంటి వాచ్ టవర్ మీద నుంచి చూడాలంటే ఎక్కడికో మనం జర్నీ చేయక్కర్లేదు. ఫస్ట్ నర్సాపూర్ ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ నేచర్ ఎస్కేప్ మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. అక్కడ చూడండి సెంటర్లో రిసార్ట్స్ ఉంది అండ్ లేక్ కూడా ఉంది. అది కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ సరదాగా మీరు మీ ఫ్యామిలీతో టైం ఇక్కడ స్పెండ్ చేయాలి అనుకుంటే వాటి ప్రైసెస్ ఏంటి ప్రతిదీ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఈ కలర్స్ ఎక్సలెంట్ అనమాట. నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలన్నా కూడా నాకు ఒక రఫ్లీ హాఫ్ అన్ అవర్ అనమాట. కానీ ఇలాంటి ఫారెస్ట్ ఒకటి ఇంత దగ్గరలో ఉందంటే అసలు వావ్. ఇదంతా మెదక్ రోడ్ అనమాట. చూడండి ఇక్కడ నేను వాక్ చేస్తుంటే నా ఫుట్ స్టెప్స్ అండ్ బర్డ్ సౌండ్స్ తప్పితే నాకు అసలు సెకండ్ నేను సిటీలో ఉన్నాను అనే ఒక థాట్ లేదనమాట. ఫారెస్ట్, కంప్లీట్ ఫారెస్ట్. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ప్రొహిబిటెడ్ స్ట్రిక్ట్లీ ఇన్ దిస్ ఏరియా. సరదాగా మీ ఫ్యామిలీతో చిన్న ట్రెక్కింగ్ చేసుకుందాం అనుకుంటే రండి, బట్ డోంట్ యూజ్ ఎనీ ప్లాస్టిక్. ఒకవేళ మీరు ఏమైనా ప్లాస్టిక్ యూజ్ చేసినా కూడా ఇలాంటి డంపింగ్స్ ఉన్నాయి, ఆ డంపింగ్స్లో పడేయండి. సో డోంట్ ఫర్గెట్. మీరు కింద పడేస్తే ఇంత పెద్ద పార్క్ని మెయింటైన్ చేయాలంటే ఎవరి తరం చెప్పండి. 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ మ్యాప్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ పోయి అక్కడ వెళ్తే వాచ్ టవర్ వస్తుంది. అక్కడ వాచ్ టవర్ ఎక్కి చూస్తే ఫారెస్ట్ వ్యూ, లేక్ వ్యూ బాగా అనిపిస్తుంది. అక్కడికే మళ్ళీ తిరిగి వస్తుంటే రిటర్న్గా డైరెక్ట్గా వెళ్తుంటే అక్కడ బైసన్ ఉంటుంది, అక్కడ బైసన్ ట్యాక్సీ అక్కడ కూడా బాగుంటుంది. అక్కడికి వచ్చాక రౌండ్గా తిరిగి వస్తుంటే మళ్ళీ మెడిసిన్ గార్డెన్ ఉంటుంది. ఆ మెడిసిన్ గార్డెన్ చూసుకుంటే ఇది మొత్తం ఆక్సిజన్ పార్క్ బాగుంటుంది. ఇక్కడ 600 ఎకరాలు ఉంటుంది. మీరు ఎంట్రన్స్ రావడమే వాచ్ టవర్కి రావాలంటే 2 వేస్ ఉంటాయి అన్నమాట. ఒకటి నార్మల్ వే, ఇంకోటేమో ట్రెక్కింగ్ వే అనమాట. సో ఆ ట్రెక్కింగ్ వేలో వస్తే మీకు 500 మీటర్స్ వాచ్ టవర్, నార్మల్ వేలో వస్తే 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. కానీ ఒకటి చెప్పాలా, నాకైతే కొంచెం భయం ఉంది, కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, బట్ పీస్ మాత్రం చాలా పీస్ ఉందన్నమాట ఇక్కడ. అసలు ఈ ఫారెస్ట్లో అడుగు పెట్టగానే ఫస్ట్ సిటీ సౌండ్స్ మ్యూట్ అయిపోతాయి. గొడవ ఉండదు, ఫోన్ నోటిఫికేషన్స్ ఉండవు, ప్రెషర్ ఉండదు, నో ఓవర్ థింకింగ్. మనం అయితే నేచర్ని దూరంగా పెట్టాం కానీ నేచర్ మనల్ని దూరంగా పెట్టదుగా. ఇదేంటంటే ఓన్లీ గ్రీనరీని ఒకటి చూపించడం కాదు నా ఇంటెన్షన్ ఏంటంటే హార్ట్లో జరిగిన చేంజ్ని కూడా మనం షేర్ చేసుకోవాలన్నమాట. సో అండ్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ వెరీ లౌడ్ ఆర్ యూఆర్ లూజింగ్ సంథింగ్, ఇట్స్ బెటర్ యూ కమ్ అండ్ విజిట్ నర్సాపూర్ ఫారెస్ట్. రండి, ఒకసారి విజిట్ చేయండి. అట్లీస్ట్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకకపోయినా పీస్ అయితే దొరుకుతుంది. మనం సిటీలో ఉంటే స్ట్రాంగ్గా ఉండాలి, బిజీగా యాక్ట్ చేయాలి. ఇక్కడైతే అది ఏమి ఉండదు, మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యేవా లేదా, బాగా సెటిల్ అయ్యేవా లేదా, నీ జీతం ఎంత అని ఇక్కడ చెట్లు అడగవు కదా మనల్ని. హ్యాపీగా ఫుల్గా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, బాగా హైజీనిక్గా ఉన్నాయన్నమాట. సో యూ డోంట్ వర్రీ, ఇక్కడికి వచ్చిన తర్వాత వాష్రూమ్స్ ఉంటాయో ఉండవో అని మీరు క్వశ్చన్ ఏం పడక్కర్లేదు. అండ్ ఎప్పటికప్పుడు మొత్తం చెత్త అంతా క్లీన్ చేస్తున్నారు అన్నమాట. చాలా
హైజీనిక్గా పెడుతున్నారనమాట. చూడండి ప్రతిదీ ఎంత నీట్గా పెడుతున్నారంటే క్లీన్ చేసి పెడుతున్నారు నీట్గా. ఇది లోపల రిసార్ట్స్ అనమాట, అనంకార బై మృగవాణి. అండ్ లోపలికి మనకి ఏంటంటే రూమ్ బుకింగ్ చేసుకుంటేనే పర్మిషన్ అంట. వీటి ప్రైసెస్ కూడా చూడండి ఇక్కడ నేను పెడుతున్నాను. సో ప్రెసిడెన్షియల్ సూట్ ఏమో 20,000, విత్ ట్యాక్స్ మీకు 25,000. అంటే లీస్ట్ క్లాసిక్ రూమ్స్ కావాలన్నా కూడా 8,850 పే చేయాలి మీరు. చెక్ ఇన్ టైం 2 PM, చెక్అవుట్ టైం 12 PM. సో ఫర్ చిల్డ్రన్స్ బిలో 5 years ఆర్ కాంప్లిమెంటరీ. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఎక్స్ట్రా పర్సన్స్కి ఏంటంటే 1,500 ప్లస్ ట్యాక్స్. సో ఇది 50% అడ్వాన్స్ నీడ్ టు పే ఫర్ బుకింగ్ అంట, విచ్ ఈజ్ నాన్ రిఫండబుల్. సో ఇది మీకు వర్త్ అనిపిస్తే మీరు బుక్ చేసుకోండి. ఇదిగో ఇదంతా చెరువు. డక్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. మేబీ ఫిషింగ్ కూడా ఉంటుందేమో. ఇదంతా బాగుంది, రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అసలు మెంబర్స్ ఎవరు లేరు ఇక్కడ. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, నీ హార్ట్లో ఏదైనా పెయిన్ ఉండి ఏదైనా చెప్పాలని భయం ఉంటే ఈ నేచర్కి చెప్పండి, మంచిగా ఉంటుంది. అండ్ ఇదొక పర్మిషన్ టు ఫీల్ అండ్ పర్మిషన్ టు బీ ఏ హ్యూమన్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా ఈ సైలెన్స్ మాత్రం నా లైఫ్లో ఉండిపోవాలి. ఇలాగా చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసింది నిజంగా మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్. థ్యాంక్ యూ.